అసలు ప్రతి సంవత్సరం కేరళలోని ఆ దట్టమైన కష్టతరమైన అడవుల్లోకి లక్షలాది మంది భక్తులను ఆకర్షించే ఆ దేవుడు ఎవరో ఎప్పుడైనా ఆలోచించారా? దట్టమైన వృక్షసంపద, ఎన్నో కఠినమైన నియమాలు, అయినా సరే వయస్సు, వర్గం అనే తేడా లేకుండా అందరూ ఒకే దీక్షతో నడిచే ఆ అద్భుతమైన ప్రయాణం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? సరే, ఈరోజు మన ఈ విశ్లేషణలో ఈ యాత్ర గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఆ దేవుడు మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ అయ్యప్ప స్వామి. అవును, కేరళలోని శబరిమల యాత్ర గురించి ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయిలో జరిగే తీర్థయాత్రల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు సుమా. పురాణాలు, పర్యావరణం మరియు కఠినమైన మానసిక క్రమశిక్షణ, వీటన్నింటి అద్భుతమైన కలయిక ఇది. ఈరోజు మన ఎక్స్ప్లెయినర్లో చారిత్రక ఆధారాలు, మూల గ్రంథాల ద్వారా ఈ యాత్రలోని విశేషాలను చాలా వివరంగా అర్థం చేసుకుందాం. సరే, ముందుగా మనం ఏ అంశాలను కవర్ చేయబోతున్నామో చూద్దాం. 1. అయ్యప్పస్వామి పురాణ గాథ. 2. 41 రోజుల మండల దీక్ష. 3. ఎంతో విశేషమైన మత సామరస్య సంప్రదాయం. 4. పవిత్ర పంపా నది. మరియు చివరగా 18 భక్తుల ఈ భౌగోళిక ప్రయాణం వారి ఆధ్యాత్మిక ఎదుగుదలను ఎలా ప్రతిబింబిస్తోందో ఈ క్రమం ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి విభాగం అయ్యప్పస్వామి పురాణగాథ. అసలు శబరిమల అనగానే ఈ నిర్దిష్టమైన ప్రదేశం ఎందుకు అంత పవిత్రమైనదిగా మారిందో ముందుగా పురాణాల ద్వారా తెలుసుకుందాం. ఇక్కడొక అత్యంత ఆసక్తికరమైన పదం గురించి మనం మాట్లాడుకోవాలి. అదే హరిహరపుత్ర. అంటే అటు హరి అనగా విష్ణువు, ఇటు హర అంటే శివుడు. ఈ ఇద్దరికీ పుట్టిన దైవ శిశువు అని అర్థం. అంటే హిందూ పురాణాల్లోని 2 ప్రధాన సంప్రదాయాలైన శైవ, వైష్ణవ సంప్రదాయాలను ఈ దైవం అద్భుతంగా కరుపుతున్నారన్నమాట. దేవతలకు అమృతం పంచే సమయంలో విష్ణుమూర్తి ధరించిన మోహిని అవతారం మరియు పరమశివుడి కలయిక వల్ల జన్మించిన ఆ శిశువే మన అయ్యప్పస్వామి. ఈ దైవిక జననం తర్వాత అసలేం జరిగిందో తెలుసా? పంపా నదీ తీరంలో సంతానం కోసం పరితపిస్తున్న పందల రాజు రాజశేఖరుడికి మెడలోక మణిమాలతో ఈ శిశువు దొరుకుతాడు. అందుకే ఆయనకు మణికంఠుడు అని పేరొచ్చింది. ఇక తన 12వ ఏట కేవలం శివకేశవుల కుమారుడి చేతిలో మాత్రమే మరణముండేలా బ్రహ్మ నుండి వరం పొందిన మహిషి అనే అహంకారి అయిన రాక్షసిని ఆయన సంహరిస్తాడు. ఆ తర్వాత రాజ్యాన్ని సైతం త్యజించి తన శాశ్వత ఆధ్యాత్మిక నివాసంగా ఆ శబరిమల కొండలనెంచుకుంటాడు. ఆ విధంగా అక్కడి ఆలయం వెలసిందన్నమాట. ఇక 2వ విభాగం 41 రోజుల మండల దీక్ష. పురాణాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆధునిక కాలంలో భక్తులు చేసుకునే సన్నాహాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ యాత్ర ప్రారంభించడానికి ముందే ఒక కఠినమైన క్రమశిక్షణ అవసరం. దీన్నే మండల వ్రతం అంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఈ వ్రతంలోని కఠినత్వం. కేవలం నల్లటి లేదా నీలం రంగు దుస్తులే ధరించాలి, కఠినమైన బ్రహ్మచర్యం పాటించాలి, నేలపైనే నిద్రించాలి, పాదరక్షలు అస్సలు లేకుండా నడవాలి. చూస్తుంటే ఇవన్నీ కేవలం శారీరక ఇబ్బందుల్లా అనిపించవచ్చు, కానీ వాస్తవానికి ఇవి మనలోని అహంకారాన్ని పక్కనబెట్టి అందరూ సమానమే అనే భావనను తీసుకురావడానికి ఉద్దేశించినవి. అందుకే దీక్ష సమయంలో ప్రతి ఒక్కరిని సమానంగా స్వామి అనే పిలుస్తారు. ఎంత గొప్ప ఆలోచనో కదా. ఈ దీక్షలో మనం మాట్లాడుకోవాల్సిన మరో అద్భుతమైన ఆచారం ఒకటుంది. అదే ఇరుముడి. 2 భాగాలుండే ఈ మూటను భక్తులు ఎంతో భక్తిగా తమ తలపై మోసుకు వెళతారు. మొదటి భాగంలో దేవుడికి సమర్పించే నెయ్యితో నింపిన కొబ్బరికాయ, పవిత్ర వస్తువులుంటాయి. ఇది వారి ఆధ్యాత్మిక సమర్పణ. ఇక వెనుక భాగంలో ప్రయాణంలో తినడానికి అవసరమైన బియ్యం లాంటివి ఉంటాయి. ఇది మన భౌతిక జీవన అవసరాలను సూచిస్తుంది. చూశారా, ఆధ్యాత్మిక, భౌతిక జీవితాలను ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తున్నారో. 3వ విభాగం మత సామరస్య సంప్రదాయం. ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ చేసి ఎరుమేలి అనే పట్టణానికి చేరుకుందాం. బహుశా ఈ మొత్తం యాత్రలోనే ఇది అత్యంత ఆశ్చర్యకరమైన, అద్భుతమైన ఘట్టమని చెప్పాలి. శబరిమల వెళ్లే హిందూ భక్తులు ఎవరైనా సరే తమ ప్రయాణంలో భాగంగా ముందుగా వావర్ మసీదును ఖచ్చితంగా సందర్శిస్తారు. అవును, మీరు విన్నది నిజమే, ఒక మసీదు. ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం అక్కడ ఎలాంటి విగ్రహం ఉండదు. కేవలం ఒక రాతి ఫలకం, ఒక ఆకుపచ్చ పట్టువస్త్రం ఉంటాయి. పురాణాల ప్రకారం ఈ వావర్ లేదా వావర్ స్వామి అనే ముస్లిం యోధుడు అయ్యప్పకు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఇలా మసీదును సందర్శించడం ద్వారా భక్తులు చాటే ఈ మత సామరస్యం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. ఇక్కడ జరిగే పేటై తుళ్ళల్ అనే ఆధ్యాత్మిక నృత్యం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయ్యప్పస్వామి మహిషిని సంహరించిన ఆనందంలో భక్తులు తమ ఒంటికి రంగులు పూసుకొని మరి ఎంతో ఉత్సాహంగా ఈ నృత్యం చేస్తారు.
ఈ మసీదులో నల్ల మిరియాలు, గులాబీ నీరు, గంధం లాంటివి కానుకలుగా సమర్పిస్తారు. ఒక హిందూ తీర్థయాత్రలో ఒక ఇస్లామిక్ మసీదుకు ఇంతటి ప్రాధాన్యత ఉండటం బహుశా ప్రపంచంలోనే ఎక్కడా కనిపించని అరుదైన దృశ్యం. ఏమంటారు? సరే, ఇప్పుడు 4వ విభాగం పవిత్ర పంపా నది గురించి చూద్దాం. ఎరుమెలి నుండి అడవుల గుండా సాగే ఆ కష్టతరమైన ప్రయాణం పంపానది ఒడ్డుకు చేరుకుంటుంది. సుమారు 176 కిలోమీటర్ల పొడవైన ఈ పంపా నదిని ఏమని పిలుస్తారో తెలుసా? దక్షిణ భగీరథి, అంటే దక్షిణ భారతదేశపు గంగానది అని అర్థం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అయ్యప్పస్వామి శిశువుగా రాజుకు దొరికింది ఈ నదీ తీరంలోనే. అందుకే ఆ చివరి కష్టతరమైన కొండ ఎక్కే ముందు భక్తులు తమ అలసటను, పాపాలను పోగొట్టుకోవడానికి ఇక్కడ తప్పనిసరిగా పుణ్యస్నానం ఆచరిస్తారు. అది వారి మనసుకు, శరీరానికి ఒక ఆధ్యాత్మిక స్వచ్ఛతనిస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన వాస్తవం కూడా ఉంది. ఈ పంపా నది కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. కేరళ రైస్ బౌల్ అని పిలిచే కుట్టనాడ్ వ్యవసాయానికి ఇదే అసలైన ప్రాణాధారం. ఎన్నో గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందిస్తోంది. కాని విచారకరమైన విషయమేంటంటే, ఈ మధ్యకాలంలో కాలుష్యం, అనధికార ఇసుక తవ్వకాల వల్ల ఈ పవిత్ర నది పర్యావరణపరంగా తీవ్రమైన ముప్పునెదుర్కొంటోంది. మన ఆధ్యాత్మిక సంపదను పదిలపరుచుకోవడంతో పాటు ఇలాంటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది. ఇక 5వ మరియు చివరి విభాగం పదునెట్టాంబడి, అంటే ఆ 18 పవిత్ర మెట్లు. మన ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం. అదే ఆలయ గర్భగుడికి దారితీసే ఆ పవిత్ర మార్గం. ఇక్కడ మీకు 1980 అనే నెంబర్ ఎందుకు కనిపిస్తోందో అని ఆలోచిస్తున్నారా? దానికొక కారణముంది. పూర్వం ఈ 18 మెట్లు రాతితో చేయబడి ఉండేవి. ప్రతి భక్తుడు ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టేవాడు. కాని కాలానుగుణంగా ఆ మెట్లు అరిగిపోవడం మొదలయ్యింది. అది గమనించి 1985లో ఈ మెట్లకు పంచలోహాలతో, అంటే బంగారం, వెండి, రాగి, ఇనుము, తగరంల మిశ్రమంతో ఒక కవచాన్నేర్పాటు చేశారు. ఇంకో విషయమేంటంటే, ఇరుముడి తలపై ఉన్నవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అర్హులు. అసలు ఈ 18 మెట్ల వెనుక ఉన్న లోతైన తత్వం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మొదటి 5 మెట్లు మన పంచేంద్రియాలను జయించడాన్ని సూచిస్తాయి. ఆ తరువాతి 8 మెట్లు కోపం, అసూయలాంటి మన 8 భావోద్వేగాలను, అంటే అష్టరాగాలను నియంత్రించడాన్ని చూపుతాయి. తరువాతి 3 మెట్లు మానవ స్వభావాలైన సత్వ, రజో, తమో గుణాలను అధిగమించడాన్ని, మరియు ఆఖరి 2 మెట్లు అజ్ఞానాన్ని వీడి జ్ఞానాన్ని పొంది పరమాత్మను చేరడాన్ని సూచిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మెట్లు ఎక్కడమనేది మనిషి తనలోని లోపాలను జయించే ఒక గొప్ప మానసిక ప్రయాణం. ఇక దర్శనం పూర్తయ్యాక రాత్రికి ఆలయం మూసివేసే సమయానికొద్దాం. అక్కడ వాతావరణం అమాంతం ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది. ప్రధాన పూజారి గర్భగుడిలోని దీపాలను ఒక్కొక్కటిగా ఆర్పుతూ హరివరాసనం అనే ఆ అద్భుతమైన శ్లోకాన్ని పఠిస్తారు. ఇది దేవునికి పాడే ఒక ప్రశాంతమైన జోలపాటలాంటిది. ఆ ప్రాంగణమంతా ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత అలుముకుంటుంది. ఈ శ్లోకం ముగిసే సమయానికి గర్భగుడిలో ఒకే ఒక్క దీపం మాత్రమే వెలుగుతూ ఉంటుంది. ఆ దృశ్యం అస్సలు వర్ణించలేం. ఈ యాత్ర ప్రారంభం నుండే ముగింపు వరకు అడవుల్లో, కొండల్లో ఎక్కడ చూసినా మార్మోగే ఒకే ఒక్క మంత్రం, స్వామియే శరణం అయ్యప్ప. దీనర్థం, నా సమస్తం నీకే అర్పిస్తున్నాను స్వామి అని. భగవంతుడి ముందు నాకంటూ ఏమీ లేదు అని పూర్తిగా శరణాగతి చెందడమే ఈ మంత్ర సారాంశం. లక్షలాది మంది భక్తులు ఒక్కటై ఈ మంత్రాన్ని చదువుతుంటే పుట్టే ఆ ఆధ్యాత్మిక తరంగాలు నిజంగా ఒక రేంజ్లో ఉంటాయి. సో, మన విశ్లేషణ ముగింపుకొచ్చేశాం. అయితే వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. విపరీతమైన వేగంతో పరుగులు తీస్తున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఇలా ఒక కఠినమైన దీక్ష ద్వారా మన అహంకారాన్ని పక్కనబెట్టడం, కులమతాలకు అతీతంగా తోటివారిని సమానంగా గౌరవించడం, అలాగే ప్రకృతిని ఆరాధించడం లాంటి విషయాలు మనకు కేవలం భక్తిని మాత్రమే కాదు, ఒక ఉత్తమమైన జీవన విధానాన్ని కూడా నేర్పుతున్నాయి కదా. ఖచ్చితంగా ఈ సూత్రాలను గనక మన దైనందిన జీవితంలో కూడా పాటిస్తే మన సమాజం మరింత అద్భుతంగా ఉంటుంది. సరే, మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మరో ఎక్స్ప్లెయినర్లో మళ్ళీ కలుద్దాం.